కోల్కతా ర్యాలీకి వెళ్లకుండా జగన్ కేసీఆర్ భాజపా పట్ల తమ వైఖరిని మరోసారి స్పష్టం చేశారని మంత్రి గంటా శ్రీనివాసరావు ఆరోపించారు. మోదీ ప్రజా వ్యతిరేక పాలనకు చరమగీతం పాడేందుకు దేశవ్యాప్తంగా 20 రాజకీయ పార్టీలు ఒక్కతాటిపై నిలిచాయని ఆయన అన్నారు. ఏదైతే భారతీయ జనతా పార్టీ వ్యతిరేకంగా చేస్తున్న ర్యాలీకి ఒక రెండు ముఖ్యమైన పార్టీలకు సంబంధించి వ్యక్తులు పాల్గొనకపోవడం విశేషం. ఇక్కడ అందులో ఒకటి కేసీఆర్ గారు, రెండోది వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి గారు. కేసీఆర్ గారు అయితే ఇటీవలనే పోయి ఆమెను కలిసి ఆమె యొక్క సపోర్ట్ కూడా కావాలని కోరిన నేపథ్యంలో మళ్ళీ నిన్న స్వయంగా మమతా బెనర్జీ గారు కేసీఆర్ గారిని దీనిలో పాల్గొనమని చెప్పి ఆహ్వానించినప్పటికీ కూడా ఈ ర్యాలీలో పాల్గొనకపోవడం కూడా మనం చూస్తూ ఉన్నాం. మోడీ ముసుగులో జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు ఇద్దరూ కలిసి నాటకాలు ఆడుతూ ఉన్నారు అనే విషయాన్ని మనం చెప్తా ఉన్న విషయానికి ఇది ఒక సజీవ ఉదాహరణ. మళ్ళీ ఇంత పెద్ద ర్యాలీ అన్ని రాజకీయ పార్టీలు కూడా పాల్గొని భారతదేశంలో ఒక గొప్ప మార్పుకి నాంది పలుకుతున్న ర్యాలీకి దూరంగా ఉన్నారంటేనే వాళ్ళ యొక్క నిజ స్వరూపం ఏంటో బట్టబయలైపోయింది.